సఖి. నమస్కారం. సఖి కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై బిఎస్కే జ్యువెలర్స్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్. ముందుగా సఖి ప్రేక్షకులందరికీ నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు. నాగుల చవితి పండుగ వేళ ఓ నాగమ్మ నిన్ను కొలిచే మమ్మ, నాలుగు దిక్కుల జనమంతా నీవే దిక్కని మొక్కేరమ్మ. దీపావళి పండుగ వెళ్లిన 4వ రోజు మనకు నాగుల చవితి పండుగ వస్తుంది. మన మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తారు. చాలా మంది మహిళలు ఇవాళ పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసి దగ్గర్లో ఉన్న పాముల పుట్ట దగ్గరికి వెళ్లి ఆవు పాలు పోసి పూజ చేస్తారు. చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్లతో నివేదన చేస్తారు. మహిళలతో పాటు చిన్నపిల్లలకు కూడా నాగుల చవితి సంతోషాన్ని పంచుతుంది. చిన్నపిల్లలు దీపావళి నాడు మిగిలిన టపాసులు కాలుస్తూ సందడి చేస్తారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖి ప్రేక్షకులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. సఖులు, ఇవాల్టి మన స్ఫూర్తి కార్యక్రమంలో ఎందరో నిరాశ్రయులకు ఆకలి తీరుస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న అమూల్య గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆకలితో అలమటిస్తూ రోడ్డు పక్కల జీవిస్తున్న ఎంతో మంది నిరాశ్రయులను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అలాంటి వారి ఆకలిని గ్రహించి వారికి ఆహారాన్ని అందిస్తున్నారు అమూల్య గారు. తాను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే అయినప్పటికీ విదేశాలలో వైద్య విద్యను పూర్తి చేశారు. స్వదేశానికి వచ్చి వైద్య వృత్తిని కొనసాగిస్తూనే స్నేహితుల సహకారంతో నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉండే అనేక మంది నిరాశ్రయులకు ఆహారం అందిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు అమూల్య గారు. వారికి సంబంధించిన మరిన్ని విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అమూల్య గారు. నమస్కారం గీతాంజలి. మీకు ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. బాగున్నానండి. అమూల్య గారు, మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకునే ముందుగా మీ గురించి చెప్పండి. సో నాది బేసిక్లీ వచ్చి కరీంనగర్ అండి. బట్ నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే చదువుకున్నాను, లైక్ బోర్డింగ్ స్కూల్లో. మై డాడ్ ఇస్ అ బ్యాంక్ మేనేజర్, సో మామ్ ఇస్ అ హోమ్ మేకర్. నాకు ఒక సిస్టర్, బట్ తను మ్యారీడ్ అయిపోయి తను యూఎస్లో ఉంది. నా చదువు అంతా హైదరాబాద్లోనే, బట్ మధ్యలో నేను యూఎస్ వెళ్ళి అక్కడ కూడా కోర్సెస్ కంప్లీట్ చేసి, బట్ దెన్ నాకు ఇండియాలో సెటిల్ అవ్వాలని సో నేను ఇక్కడికి వచ్చేసి ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేసాము. సో మేము 3 పార్ట్నర్స్ ఇక్కడ. ఇది స్టార్ట్ చేసి 2 years అవుతుంది. దిస్ ఇస్ అవర్ 2nd year. 10 మందికి ఆహారాన్ని అందిస్తూ వారి ఆకలి తీర్చాలన్న ఆలోచన అసలు మీకు ఎలా వచ్చింది? అంటే నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి కూడా వెన్ ఐఎమ్ నాట్ ఎర్నింగ్, ఓకే, ఇప్పుడంటే ఎర్న్ చేస్తున్నాను కాబట్టి ఇట్స్ ఫైన్, సో ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను ఏం కావాలనుకుంటే చేయొచ్చు. బట్ దెన్ నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి చేయాలి అన్న ఇది ఉండేదన్నమాట నాకు. బట్ అప్పుడు ఒక ఆల్ట్రూయిస్ట్ అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది. వాళ్ళు ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి బుక్స్ కానీ, వాళ్ళకి లైబ్రరీస్ కట్టేయడం కానీ, వాటర్ ప్యూరిఫైర్స్ పెట్టడం కానీ అది చేసేవాళ్ళు అనమాట. సో మాది క్లినిక్ పక్కనే అనమాట, క్యాన్సర్ హాస్పిటల్. మేము దారిలో వెళ్తున్నప్పుడు రావటం కూడా మాకు అక్కడ అంటే జనాలు ఉండడం అది చూస్తూ ఉంటాము. సో బేసిక్లీ వాళ్ళేంటి ఊర్లలో నుంచి వచ్చి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటి రోడ్ మీదే పడుకుంటారు, రోడ్ మీదే తింటూ ఉంటారు. సో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉండవు, దే కెనాట్ ఎఫర్డ్ సో మచ్. సో అక్కడ ఏంటంటే చాలా మంది ఉంటారు వేర్ దే కెనాట్ ఈవెన్ ఎఫర్డ్ ఫర్ ఫుడ్. సో ఒకరోజు ఏమైంది, ఒక ఓల్డ్ అతను కూర్చొని హీ వాజ్ ఆల్మోస్ట్ క్రయింగ్ అనమాట. సో ఇట్ వాజ్ మిడ్ ఆఫ్టర్నూన్. నేను ఆ వేలో వెళ్ళడం జరిగింది. సో ఐ ఆస్క్డ్ హిమ్ లైక్ ఏమైంది అని అడిగితే హీ వాజ్ లైక్ నాకు తినడానికి ఫుడ్ లేదు, ఇంకా నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏం అఫోర్డ్ చేస్తాను అన్నట్టు అన్నారు. సో వాట్ ఎవర్ ఐ హ్యాడ్ నేను అప్పటి వరకు తనకి ఇచ్చాను. బట్ దెన్ ఆ రోజు నుంచి నాకు అనిపించింది వీ వే సో మచ్ ఫుడ్ ఎవ్రీవేర్. మనం ఎక్కడైనా పార్టీస్ వెళ్ళినా కూడా, లేదా మన ఇంట్లో కిట్టి పార్టీస్ జరిగినా కూడా ఒక మనిషికి ఫుడ్ పెట్టడం అనేది ఈజీగా ఎవరైనా చేయొచ్చు. సో ఐ థాట్ అట్లీస్ట్ అంటే మనం ఒక పర్సన్ కాకపోయినా ఒక 10-20 పీపుల్ కానీ ఇక్కడున్న వాళ్ళకన్నా ఫీడ్ చేయొచ్చు అన్నట్టుగా లైక్ ఆ థాట్ వచ్చిందనమాట నాకు. సో ఆ రోజు నుంచి చిన్నగా చేయడం స్టార్ట్ చేసామన్నమాట. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరం కలిసి స్టార్ట్ చేసామన్నమాట. సో వెన్ ఐ డిస్కస్డ్ ఇట్ విత్ మై ఫ్రెండ్స్, వాళ్ళు కూడా లైక్ మనం అందరం కలిసి టుగెదర్ చేయవచ్చు అన్నట్టు వి స్టార్టెడ్ ఇట్.
ఎంతో మంది ఆకలి తీరుస్తున్నారు అంటే ఈ ఫుడ్ సప్లై కానీ సమకూర్చడం కానీ ఇదంతా ఎలా జరుగుతుందంటారు? సో డిఫరెంట్ వేస్లో చేస్తున్నాము. ఒకటి వచ్చేసి ఫుడ్ వేస్ట్ చేయకూడదు అని ఒకటి మాత్రం కంపల్సరీ చెప్తామన్నమాట. లైక్ ఇన్ కేస్ ఫుడ్ మనకి పార్టీస్ ఉన్నాయి ఇంట్లో, అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మాకు చెప్పండి అని చెప్తామన్నమాట. అంటే ఏదైతే ముట్టుకోమో ఫ్రెష్గా ఉంటుందో ఆ ఫుడ్ డొనేట్ చేయమని చెప్తాము. అదే కాకుండా ఇప్పుడు ఏదైనా బర్త్డే ఉన్నా, ఏదైనా ఒకేషన్ ఉన్నా, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్తామన్నమాట. లైక్ బర్త్డే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే మేము ఒక ఫుడ్ రెస్టారెంట్తో కూడా టైఅప్ అయ్యామన్నమాట. అది కూడా నా ఫ్రెండ్దే, ఫిల్మీ తడక అని శివం రోడ్లో ఉంటుంది. సో వాళ్ళు ఏంటి, మనం ఇచ్చే అమౌంట్ని బట్టి వాళ్ళకి అంటే ప్రాఫిట్ ఏం లేకుండా దే జస్ట్ మనకి కుక్ చేసి ఇస్తారనమాట. మనకి ఇళ్లలో పెద్ద పెద్ద క్వాంటిటీస్ కుక్ చేయడం చాలా కష్టం కదా. సో వాళ్ళు ఏంటి మనకి కుక్ చేసి ఇస్తారు. అప్రాక్సిమేట్లీ 1200 రూపీస్కి మనకి 200 ఫుడ్ ప్యాకెట్స్ వస్తాయండి. అమూల్య గారు, ఒకరిద్దరికి ఆకలి తీర్చడం అనేది నార్మల్ ఇష్యూ. అంటే మనం జస్ట్ కొంత మనం వెచ్చించి మనం ఇచ్చేయచ్చు, కానీ ఇంతమందికి అంటారు కాబట్టి చాలా శ్రమ కూడా ఉంటుంది అందులో. అంటే మీకు ఎటువంటి సపోర్ట్ లభిస్తుంది? మీ ఫ్యామిలీ తరపు నుంచి కావచ్చు, ఫ్రెండ్స్ నుంచి కావచ్చు? సో బేసిక్లీ నాకు వచ్చి ఫ్రెండ్స్ సపోర్ట్ ఎక్కువ. వాళ్ళు లేకుండా అయితే దిస్ ఇస్ ఇంపాసిబుల్ అని నేను చెప్పొచ్చు. సో మా టీం వచ్చేసి ఫర్ నౌ 18 మెంబర్స్ ఉన్నాము. అంటే యాక్టివ్ పార్టిసిపెంట్స్. అంటే ఏదైనా ఈవెంట్ ఉన్నా కానీ, ఏదైనా డిస్ట్రిబ్యూషన్ ఉన్నా కానీ, ఒకళ్ళు లేకపోయినా ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు మాత్రం కంపల్సరీ ఉంటారనమాట. సో ఇన్ కేస్ నేను వెళ్ళలేకపోయినా కూడా వాళ్ళే వెళ్ళి చేసుకునేలాగా అలా అంటే మేము ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో ఇది ఈవెంట్, ఈరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఈ టైంకి అని చెప్పి మేము ముందే అనుకుంటాము. సో ఆ టైంలో ఎవరైతే అవైలబుల్ ఉన్నారో దెన్ మెసేజ్ అనమాట, ఈ టైంలో నాకు అవైలబిలిటీ ఉంది అంటే. సో వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకుని దే డిస్ట్రిబ్యూట్. అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ ఈ సేవా కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక లేడీగా కూడా ఫ్యామిలీని కూడా చూసుకుంటూ ఉండాలి, ఫ్యామిలీలో బాధ్యతలు మనకుంటాయి. అలాగే మీరు ప్రొఫెషనల్గా మీరు ఒక న్యూ యూ అనే దగ్గర పనిచేస్తున్నారు, లేకపోతే అందులో మీరు ఒక మెంబర్గా ఉన్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ సేవా కార్యక్రమం. అసలు ఈ మూడింటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఎలా జరుగుతుంది ఇదంతా? సో బేసిక్లీ నా వర్క్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 to 6 నేను ఇక్కడే ఉంటాను. ఈలోపు ఇఫ్ దర్ ఇస్ అ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ నేను ఆ టైం అవుట్ తీసుకొని ఆ టైంలో నేను బయటకు వెళ్ళి దెన్ ఐ కమ్ బ్యాక్ టు మై వర్క్. అంటే డైలీ ఉంటుందా ఇది? ఆల్మోస్ట్ అంటే వీక్లీ 5 times చేస్తామండి మినిమం. అండ్ ఇంకా ఆ రోజు 2-3 times కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు లంచ్ స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటారు, కొన్నిసార్లు డిన్నర్ స్పాన్సర్ చేస్తారు. అన్ని టైమ్స్ నాకు కుదరకపోయినా కూడా వేరే వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట. అమూల్య గారు, ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఏ విధంగా ఇంకా ఫ్యూచర్లో ముందుకు వెళదాం అనుకుంటున్నారు? అలాగే ఎటువంటి కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్లో చేపడదాం అనుకుంటున్నారు? సో బేసిక్లీ ఇప్పుడైతే మంత్లీ ఒక 15 days వీ హ్యావ్ డోనర్స్ అండి. లైక్ అంటే ఆ రోజు మేము చేస్తాము ఎవ్రీ మంత్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారనమాట. సో నో మ్యాటర్ మాకు ఎలాంటి వేరే ఫుడ్ ఎక్కడి నుంచి రాకపోయినా కూడా 15 days వీ హ్యావ్ పీపుల్ అనమాట అరేంజ్ చేసేసారు. దాని తర్వాత నుంచి మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మనం అంటే ఎవరు డొనేషన్ చేయకపోయినా అంటే స్పెసిఫిక్ పర్సన్ ఒక పర్సన్ కాకుండా వేరేలాగా ఎలా చేయొచ్చు అంటే మాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. సో డిఫరెంట్ రెస్టారెంట్స్తో టైఅప్ అవుతాం. అంటే మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మనం టిప్ ఇవ్వడం ఈ మధ్య చాలా సహజం అయిపోయింది కదా. సో ఇఫ్ అ పర్సన్ ఈస్ పేయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 6 rupees మనకు ఒక మీల్ ఇచ్చేలాగా. అంటే మీరు చేసింది కూడా చాలా మంచి ఆలోచన. అంటే పబ్లిక్తో కూడా లింకప్ అయ్యేలా ఉంది. అంటే అమౌంట్ కూడా 6 rupees అన్నారు, అది పెద్ద ఖర్చు ఏమీ కాదనిపిస్తుంది. అంటే 10 rupees ఇచ్చినా కూడా అందులో ఒక 4 rupees మిగిలినట్టే ఉంటుంది కాబట్టి 6 rupeesకి మీరు ఒక మీల్ లాగా అరేంజ్ చేశారనమాట. అంటే బేసిక్లీ 6 rupees అని ఎందుకు చెప్తున్నామంటే వీ డోంట్ వాంట్ పీపుల్ టు థింక్ మనీ కోసం చేస్తున్నారు అని కాకుండా వీఆర్ ఓన్లీ టేకింగ్ టోకెన్స్. అంటే ఆ రెస్టారెంట్ వాళ్ళకి మీరు పే చేసినప్పుడు మాకు ఓన్లీ ఫుడ్ వస్తుంది అని. సో రీసెంట్లీ వీ డిడ్ ఎ రైస్ బ్యాగ్ ఈవెంట్ in which we collected almost 200 rice bags, which are worth more than 2 lakhs అండి. అంటే we only ask people to give us the rice bags. మేము డిఫరెంట్ స్లమ్స్లోకి వెళ్ళి ఎవరికైతే ఎక్కువ ఓల్డ్ పీపుల్ ఉన్నారో సో ముందు రోజు మేము టోకెన్స్ ఇచ్చామన్నమాట. సో నెక్స్ట్ డే వెళ్ళి డిస్ట్రిబ్యూషన్కి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి సో అలా వీ డిడ్ అ రైస్ బ్యాగ్ ఈవెంట్. And I should proudly say that people are also coming forward and donating so much. కొంతమంది 3 rice bags, 5 rice bags అలా కూడా ఇచ్చారు. అమూల్య గారు, మీలా సేవా దృక్పథంతో ముందుకు వచ్చే మహిళలకు మీరిచ్చే సలహాలు కానీ సూచనలు కానీ ఏవైనా? సో మీకు ఏదైనా చేయాలి అని అనిపించినప్పుడు నేను ఇది చేయలేనేమో, నాకు తగ్గకుండా హెల్ప్ దొరకదేమో అని మీరు అనుకోవద్దు. మీరు అంటే మీకు ధైర్యంగా మీరు ముందుకు వచ్చినప్పుడు డెఫినెట్గా దెల్ బి లాట్ ఆఫ్ పీపుల్ టు హెల్ప్ యూ. సో ఐ వుడ్ ఓన్లీ సే లైక్ బీ ఇండిపెండెంట్ అండ్ జస్ట్ డూ గుడ్. అమూల్య గారు, చాలా మంచి సేవా కార్యక్రమాన్ని మీరు ప్రారంభించారు. మీ ఫ్రెండ్స్ సహాయంతో దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. ఇంకా ముందు కూడా ఫ్యూచర్లో కూడా ఇంకా సక్సెస్ఫుల్గా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాల్టి స్ఫూర్తి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.
మన భారతదేశంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన విశిష్టత, పరమార్థం ఉంటుంది. అలాగే నాగుల చవితికి ఉంది. మన భారతీయులు చాలా ఇళ్లలో సుబ్రహ్మణ్యేశ్వరుడే ఆరాధ్య దైవం. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని పూజిస్తే సర్వ రోగాలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. తిండికి, ఆరోగ్యానికి, సంతానానికి ఎటువంటి లోటు రాకుండా చూడమని పుట్టలో పాలు పోసి ఆ నాగేంద్రుని పూజిస్తారు. చాలామంది ఇవాళ దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామ పూజలు చేస్తారు. ఇవాళ నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకల సంతోషాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. సరే, ముందైతే కార్యక్రమం చూడండి. తర్వాత నాగుల చవితి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులకు నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ లాయర్ మంజుర వెంకటేష్ గారు ఉన్నారు. మరి సఖులు రాసే సమస్యలకు ఎలాంటి సలహాలు, సూచనలు అందిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ముందుగా మీకు నాగుల చవితి శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలమ్మా. థ్యాంక్స్ అమ్మా. ప్రతిసారి లాగే ఈసారి కూడా ఒక సఖి తన సమస్యను లెటర్ ద్వారా తెలియజేశారు. మరి చదవమంటారా? చదవండమ్మా. నమస్కారం మేడం, నా పేరు మాధవి. నేను హైదరాబాద్ నుండి రాస్తున్నాను. మా అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతుర్ని. మా వాళ్ళు ముసలి వాళ్ళయ్యారు. నేను ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంటాను. మా ఆఫీస్లో పనిచేసే ఒక వ్యక్తి నన్ను తన మాటలతో, చేతులతో నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుంటాడు. ఆయనకి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. జాబ్కి వెళ్ళాలంటే భయమేస్తోంది. జాబ్కి వెళ్ళకపోతే నా పైన ఆధారపడ్డ మా అమ్మా నాన్న రోడ్డున పడతారు. ఇప్పుడు నన్నేం చేయమంటారు అంటూ రాస్తున్నారు. దీంట్లో పెద్ద బాధపడాల్సిన అవసరం ఏం లేదమ్మా. జనరల్గా అంటే ఇలాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి. అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక చోట పనిచేస్తున్నప్పుడు ఇవి కామన్గా అమ్మాయిలు ఎదుర్కొనే సమస్య. అయితే దీనికోసమనే 2013లో సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్, అంటే దీన్ని ప్రివెన్షన్, ప్రాహిబిషన్, రిడ్రెసల్, అంటే ఈ మూడిటివి ఎవరి మీద ఉంది బాధ్యత? ఎంప్లాయర్ మీద. అంటే ఎవరైతే వీళ్ళని ఎంప్లాయ్మెంట్ ఇచ్చి చూసుకుంటారో. ఎందుకంటే అమ్మా, జనరల్గా అమ్మాయిలు పనిచేసేటప్పుడు ఇప్పుడు ఇలాంటి సమస్య వచ్చింది. ఇప్పుడు మనకి తను రాసింది ఏంటి, ఏజ్ ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారు, సో వాళ్ళకి తినే బ్రెడ్ విన్నర్. అలాంటప్పుడు ఆ ఫ్యామిలీలో ఏంటి, చాలా వరకు ధైర్యం ఉంటేనేమో అమ్మాయిలు అట్లనే ముందుకెళ్తూ ఉంటారు. ఒకవేళ అది లేనప్పుడు చాలా వరకు జాబ్స్ కూడా ఆపేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళ కోసమనే ఈ యాక్ట్ వచ్చిందమ్మా. ఇదేంటంటే సేఫెస్ట్ యాక్ట్. అంతకుముందంటే లైక్ ఎక్కడ కంప్లైంట్ ఫైల్ చేయాలి, ఫైల్ చేస్తే తన పరిస్థితి ఏంటి, జాబ్ ఉంటుందో ఉండదో, సో ఇవన్నీ ఆలోచించుకోవాల్సి వస్తుంది. సో దీని ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి సేఫ్, ఇలాంటివి జరగకుండా ఉండటానికే ఈ యాక్ట్. ఓకే మేడం, 2013లో ఈ యాక్ట్ వచ్చింది. మరి దీనికన్నా ముందు మహిళలకు రక్షణ ఏ విధంగా ఉండేది? అంటే ఇక్కడ ఐపీసీలో ఒక సెక్షన్ ఉండేదమ్మా, 354 అని. దాని ప్రకారం ఏంటంటే అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్. అంటే ఈ సెక్షన్లో కానీ వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉండేది. ఈ సెక్షన్ ప్రకారంగా వాళ్ళకి శిక్షార్హులు అయ్యేవాళ్ళు ప్రూవ్ అయితే కనుక. 2013లో విశాఖ గైడ్ లైన్స్, అంటే విశాఖ కేసు అంటే రాజస్థాన్ కేసు, ఒక వర్కర్ మూలాన గైడ్ లైన్స్ వచ్చినాయి. దాని ప్రకారంగా యాక్ట్ కూడా తయారైంది. ఎక్కడైతే మనం వర్క్ చేస్తామో అక్కడ ఎన్విరాన్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి అని, అంటే ఇబ్బందులు పడకుండా చెయ్యాలి అనేది విశాఖ గైడ్ లైన్స్ ప్రకారంగా 2013 యాక్ట్. అయితే అంతకుముందు మీరు అడిగిన ప్రశ్నలో చాలా వరకు ఉండేదమ్మా. ఈవెన్ చెప్తున్నా కదా, నాట్ ఓన్లీ చిన్న చిన్న వర్కర్స్ వీళ్ళే కాదు. ఒక ఫేమస్ ఒక కేసు ఉండేది, బజాజ్ కేసు అని. బజాజ్ అనేవాళ్ళు ఐఏఎస్ ఆఫీసరు, గిల్ అనే ఆయన డీజీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఏమైందంటే ఈ కేసు త్రూ ఎక్కువ ఈ సెక్షన్ అంటే ఎక్కువ దీన్ని వాడకం జరిగిందనమాట. అంటే ఎక్కువ ఆ గైడ్ లైన్స్ ఎక్కువ ఇందులో ఇచ్చారు. అంటే అంత ఫేమస్ ఐఏఎస్ ఆఫీసర్స్ మధ్యలోనే కలిసి, అంటే టాప్ ర్యాంక్ ఉన్న వాళ్ళల్లో జరిగింది ఏంటంటే వీళ్ళిద్దరూ ఒక పార్టీకి వెళ్ళటం జరిగిందనమాట. అంటే కేసు జస్ట్ మీకు క్లుప్తంగా చెప్తాను అర్థం అవటానికి. అయితే పార్టీకి వెళ్ళటానికి జరిగినప్పుడు అక్కడ ఏమైంది, అందరూ చూస్తుండగానే లైక్ ప్యాడ్ చేశారు ఆ అమ్మాయి వీప్ మీద. అంటే ఇక్కడ ప్యాడ్ చేయటం తప్ప అని అడగొచ్చు. దాంట్లో కూడా అంటే జడ్జెస్ అనేటివమ్మ ఒక అమ్మాయి అంటే ఎవరైతే ఉందో అనుభవించే వాళ్ళకు కొన్ని అర్థమవుతాయి. అదే జనరల్ పబ్లిక్ అందరూ చూస్తున్నప్పుడు పార్టీ అనేది తాగొచ్చు, ఇది రకరకాలు ఉంటూ ఉంటుంది.
సో వీటిల్లో మనకి ఎప్పుడైతే ఆ జెస్చర్స్ కానీ ఏవి కానీ మనకు తప్పుగా అనిపించినాయో ఇప్పుడు దాన్ని తీసుకునే విధానాన్ని బట్టి అంటే ఆ ఫీలింగ్ మనకి ఇప్పుడు చూపుల్లో చూడొచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి చూస్తూ ఉండొచ్చు, అది నిన్ను చూసే విధానం ఉండొచ్చు, అక్కడ కూర్చున్న వేరే వ్యక్తుల్ని చూసే విధానం కూడా వేరే ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటుంది, వేరే వాళ్ళకి అది ఇబ్బంది అనిపించదు, ఎందుకంటే వాళ్ళని చూసే విధానంలో తప్పు ఉంటుంది. సో ఇవన్నిటి గురించే అంటే కొన్ని చెప్పుకునేటివి ఉంటాయి, కొన్ని చెప్పుకోని ఉంటాయి. సో ఏదైనా కానీ ఆడవాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు రెస్పెక్టబుల్గా, అది ఫండమెంటల్ రైట్, రెస్పెక్టబుల్గా ఉద్యోగం చేసి రావటం అనేది అక్కడ వాళ్ళకి కల్పించిన హక్కమ్మా. ఇలాంటి వారికి ఆఫీస్లోనే యాక్షన్ తీసుకునే సదుపాయం ఉంటుందా, లేదంటే కోర్టులు కేసులు అంటూ తిరగాల్సిందేనా? ఉంటుందమ్మా. అంటే ఇక్కడ వాళ్ళకి సర్వీస్ రూల్స్ ప్రకారంగా యాక్షన్ తీసుకుంటారు. అట్లనే ఈ అమ్మాయి మెంటల్ ట్రామా పడ్డదానికి లైక్ లాస్ ఆఫ్ పే కానీ ఈ కాంపన్సేషన్ కట్టించగలిగితే కట్టిస్తారు. అంటే ఇద్దరు ఒప్పుకొని ఐసీసీ కమిటీ కంప్లైంట్స్ ప్రకారంగా ఇది ఉంటే కనుక, అంటే వాళ్ళు కోఆపరేట్ చేస్తే కనుక. అట్లనే అమ్మాయికి కూడా ఇప్పుడు అది ఈజీ కాదమ్మా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన బాధలు ఉంటాయి. వాళ్ళు మెంటల్ కండిషన్ కూడా చాలా వరకు డౌన్ అయిపోతుంటుంది, డిప్రెషన్కి లోన్ అవుతారు. సో అట్లనే వాళ్ళకి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళ పరిస్థితిని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి, మళ్ళీ పాజిటివ్ వైపుకి ఎన్హాన్స్ చేయడానికి అట్లనే వీళ్ళకి వేరే సర్వీస్ రూల్స్ ప్రకారంగా ఏవేవి ఉన్నాయో, అంటే ఎవరెవరు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వాళ్ళకి, లేదా ప్రైవేట్ ఇప్పుడు ఎంఎన్సీస్ ప్రతి కంపెనీ ప్రతి ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ ఆర్ పర్సనల్ వాళ్ళ రూల్స్ ప్రకారం కూడా వాళ్ళకి సర్వీస్ రూల్స్ ప్రకారం కూడా వాళ్ళకి ఏవేవి ఉంటాయో ఆ యాక్షన్ తీసుకుంటారమ్మా. ఓకే మేడం, ఈ యాక్ట్ గురించి ఆఫీసులలో ఎలా తెలుస్తుంది? ప్రతి ఆఫీసెస్ లో అమ్మా అంటే లీగల్ కన్సల్టెంట్స్ ఉంటారు కదా, అంటే అడ్వకేట్స్ ఉంటారు, ఎంఎన్సీస్ వాటికైతే కంపల్సరీగా ఉంటారు. సో వాళ్ళ త్రూ కానీ లేదా ఈ అవేర్నెస్ ఈ కమిటీ మెంబర్స్ త్రూ కానీ ప్రతి ఎంప్లాయీస్ని అంటే ఆన్ అండ్ ఆఫ్ గా మీటింగ్స్ పెట్టి కానీ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తే సో అప్పుడు వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. అంటే అమ్మాయిలకే కాదు, ఈవెన్ అబ్బాయిలకు కూడా చెప్పాలి వాళ్ళకి యాక్షన్స్ ఎలా ఉంటాయి. ఇది ఈ యాక్ట్ అనేది వచ్చింది వాళ్ళకెందుకు ఇలాంటివి చేయకుండా ఉండటానికి, అరికట్టడానికి భయం అనేది వస్తుంది. అమ్మాయిలకి అనేది ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఉంది. సో వాళ్ళకి అవేర్నెస్ అంటే వాళ్ళకు ఉండే అందులో లాభాలేంటి, వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి, దాని త్రూ వాళ్ళకి జరగబోయే రిజల్ట్ ఏంటి. సో ఇవన్నీ తెలిస్తే అమ్మా ఎవరైనా కానీ ఫ్రీగా వచ్చి వాళ్ళు ఆ కమిటీ ముందు చెప్పుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయమ్మా. ఓకే మేడం, మాధవి గారి సమస్యకు చక్కటి పరిష్కారాన్ని అందించారు. అలాగే వర్క్ ప్లేస్ లో మహిళల రక్షణ గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. చూశారు కదా సకులు, ఇది ఇవాల్టి మీ సఖి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. భారతదేశంలో దైవ ఆరాధన ఒక నమ్మకం. ఆ నమ్మకం మనశ్శాంతిని, మనోబలాన్ని ఇస్తుంది. అందుకే ప్రతి పండుగలోనూ ప్రజలు గ్రహించవలసిన మానసిక వికాసం దాగుంటుంది. అలాగే నాగేంద్రుని పూజ వెనుక గొప్ప మనోవికాసం కనిపిస్తుంది. మానవ శరీరంలో నవరంధ్రాలు ఉంటాయి. శరీరం నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుబాము అని అంటారు. అది కుండలి శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారంలోనే ఉంటుందని యోగశాస్త్రం చెప్తోంది. ఇది మానవ శరీరంలో నిద్రపోతున్నట్టు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలనే విషాలన్నీ కక్కుతూ ఉంటుందని చెప్తారు. అందుకే నాగుల చవితి రోజున పాము పుట్టలో పాలు పోస్తే మనిషిలోని విషసర్పాల్లాంటి భావాలు తగ్గుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి. తర్వాత నాగుల చవితి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మన సకులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. మరి ప్రతిరోజులాగే ఈ రోజు కూడా సరికొత్త వంటను పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసింది వంటల సందడి. మరి ఈ రోజు ప్రపూర్ణ మనతో పాటు ఉంది. తను మనకు ఏం వంట పరిచయం చేస్తుందో తెలుసుకుందాం. ప్రపూర్ణ, నమస్తే. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖమ్మం డిస్ట్రిక్ట్. ఖమ్మం నుంచి. ఓకే, మరి ముందుగా మీకు నాగుల చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అండి. థ్యాంక్ యూ అండి. సో ఈ రోజు మనకి సకులకి మీరు ఏం వంట పరిచయం చేయబోతున్నారు? క్యారెట్ కోకోనట్ డ్రై ఫ్రూట్ హల్వా. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? క్యారెట్ తురుము, మిల్క్, కోకోనట్ తురుము, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, నెయ్యి, పంచదార. ఓకే, సో కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు. మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఓకే అండి. మరి ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే,
నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు నెయ్యి తీసుకొని దీంట్లో వేయాలి. నెయ్యి. ఓకే ఓకే. సో నెయ్యి కూడా హీట్ ఎక్కిపోతుంది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇప్పుడు. ఓకే. సో ఈ డ్రై ఫ్రూట్స్ ని వేయించి పక్కన పెట్టేసుకోవాలా? పక్కన వేసుకోవాలి. ఓకే ఓకే. సో రెడీ అయిపోయినట్టే కదా? బౌల్లో తీసుకుందాం. ఓకే. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేశారు, నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు క్యారెట్ తురుము దీంట్లో వేసుకోవాలి. ఓకే. సో క్యారెట్ తురుముని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆల్ రైట్. ఇలా వేసిన క్యారెట్ తురుము ఉంది కదా, దాన్ని కొంచెం మనం ఇలా మగ్గిన వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఓకే. అంటే చక్కగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ తురుముని. ప్రపూర్ణ, మరి ఇది ఫ్రై అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 10 minutes అలా పడుతుంది. 10 minutes. ఓకే. సో చూస్తున్నారు కదా, క్యారెట్ తురుముని నెయ్యిలో చక్కగా వేయించి పక్కన పెట్టుకోవాలి. సో ఒక 10 minutes వరకు మనం వెయిట్ చేస్తే క్యారెట్ తురుము చక్కగా నెయ్యిలో వేగిపోతుంది. సో 10 minutes వెయిట్ చేద్దాం. ప్రపూర్ణ, క్యారెట్ ఫ్రై అయిపోయింది కదా? అయిపోయింది. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం వేయాలి ఇందులో? కొబ్బరి తురుము వేసుకోవాలి ఇప్పుడు. కొబ్బరి తురుము. ఓకే. ఇప్పుడు కొబ్బరి తురుము వేశారు కదా, ఇది కూడా ఫ్రై అవ్వాలంటారా? ఇది కూడా కొంచెం ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే. సో 5 minutes అయిపోయింది కదా, క్యారెట్ తురుముతో పాటు మనం వేసినటువంటి కోకోనట్ తురుము కూడా ఫ్రై అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం వేస్తారు? ఇప్పుడు ఒక కప్పు మిల్క్ తీసుకోవాలి. ఓకే. అంటే అన్ని సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 1 minute ఉడికించుకోవాలి. ఓకే. చక్కగా కలిపేసేయండి ఒకసారి. ఓకేనా? ఓకే. సో 1 minute అయిపోయింది కదా, చూద్దామా? చూద్దాం. ఓకే. సో పాలలో చక్కగా ఉడికిపోయాయి. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తారు ఇందులో? షుగర్ వేసుకోవాలి 1 cup. ఓకే. షుగర్ వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. ఓకే ఓకే. సో ప్రపూర్ణ, ఫినిష్ అయిపోయినట్టేనా ఇది? అయిపోయింది. ఇప్పుడు ఇలాచి కొంచెం చిటికెడ వేసుకోవాలి. ఓకే. ఇలాచి వేసుకొని కలపాలి మళ్ళీ ఒకసారి. ఓకే. సో ఇప్పుడు అయిపోయినట్టేనా? స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని గార్నిష్ చేద్దాము. ఓకే. ఇప్పుడు దీన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు గార్నిష్లో చెర్రీస్ పెట్టుకోవచ్చు మనం. ఓకే. రెడీ అయిపోయిందండి క్యారెట్ కోకోనట్ డ్రై ఫ్రూట్ హల్వా. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే ఓకే. సో చూస్తున్నారు కదా, క్యారెట్ కోకోనట్ డ్రై ఫ్రూట్ హల్వా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి నోట్ చేసుకోండి. క్యారెట్ కోకోనట్ డ్రై ఫ్రూట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, కోకోనట్ తురుము, నెయ్యి, ఇలాచి పొడి, పంచదార, డ్రై ఫ్రూట్స్, పాలు. క్యారెట్ కోకోనట్ డ్రై ఫ్రూట్ హల్వా తయారు చేసే విధానం: ముందుగా పాన్ పెట్టుకుని నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ని వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము వేసి 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత అందులోనే కొబ్బరి తురుము కూడా వేసి 5 నిమిషాలు వేయించుకుని తర్వాత పాలు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇలాచి పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ ఇంకా చెర్రీస్ తో గార్నిష్ చేస్తే గుమగుమలాడే క్యారెట్ కోకోనట్ డ్రై ఫ్రూట్ హల్వా రెడీ.
క్యారెట్ కోకోనట్ డ్రై ఫ్రూట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది నిజంగా, చాలా టేస్టీగా ఉంది. క్యారెట్ కోకోనట్ డ్రై ఫ్రూట్ హల్వా సూపర్ గా ఉంది. సో ఇంత మంచి టేస్టీ రెసిపీని ఈ రోజు మన సకులకి పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ప్రపూర్ణ ప్రిపేర్ చేసిన క్యారెట్ కోకోనట్ డ్రై ఫ్రూట్ హల్వా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి టేస్టీ రెసిపీస్ ఉండి మన సకులతో షేర్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే 0402255654 నంబర్ కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. ఓకే, చూసారు కదా, ఇది వాళ్ళ మన వంటల సందడి. మరొకసారి మన సకులందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక చక్కని వంటకంతో వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మన దేశంలో నాగుల చవితి పండుగ ఇంత ఘనంగా జరగడానికి గల కారణాలు మన పురాణాల్లో ఎన్నో కనబడతాయి. నాగేంద్రుని విశిష్టత గురించి మన పురాణాల్లో అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. హైందవ సాంప్రదాయంలో నాగారాధనకు చాలా ప్రాముఖ్యం ఉండేది. దేశంలో చాలా దేవాలయాల్లో నాగేంద్రుని విగ్రహాలు దర్శనమిస్తాయి. అమరావతి స్తూపంలో నాగేంద్రుడు పడగ విప్పిన చిత్రాలు ఉన్నాయి. అక్కడ నాగుబు అనే తొలి తెలుగు మాట కూడా కనిపిస్తుంది. దాదాపు 2500 సంవత్సరాల క్రితం తెలుగు ప్రాంతం నాగరాజుల ఏలుబడిలో ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. పరమశివుడు నాగభూషణుడు, మహావిష్ణువు మేను వాంచింది నాగతల్పం మీదే. నాగేంద్రుని విశిష్టతను తెలిపే గుర్తులు అనేక దేవాలయాల్లో కనిపిస్తాయి. ప్రాచీన కాలం నాటి నాగుల చవితి జరుపుకున్నట్టు చారిత్రక ఆధారాలు మనకున్నాయి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సకులకు నాగుల చవితి శుభాకాంక్షలు. సకులు, మన ఇంటిని అందంగా అలంకరించుకోవాలనుకుంటే మన ఇంట్లోనే ఎన్నో రకాల డెకరేటివ్ ఐటమ్స్ మనం తయారు చేసుకోవచ్చు. మరి ఎలాగో మన ఎక్స్పర్ట్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అన్నపూర్ణ గారు. ముందుగా మీకు నాగుల చవితి శుభాకాంక్షలు. మీకు కూడానండి. మరి వాళ్ళ మన సకులకు ఏం పరిచయం చేయబోతున్నారు? ఊల్ తోటి కలర్ ఊల్స్ తోటి ఒక అందమైన బర్డ్ అన్నమాట. కలర్ఫుల్ బర్డ్ చేస్తారు. ఊల్ తోటి బర్డ్ చేస్తారు. ఎలా చేస్తారు? వాటికి ఏమేమి కావాలి? కలర్ఫుల్ ఊల్స్, కార్డ్బోర్డు, సీజర్స్ అండి. ఓకే, ముందుగా ఏం చేయాలి, ఎలా చేయాలి? ఫస్ట్ మనం ఈ కార్డ్బోర్డు తీసుకుని ఏదైనా సరే కార్డ్బోర్డు కానీ లేకపోతే ఏదైనా గట్టి అట్ట కానీ అంటే సపోర్ట్ కోసం తీసుకుని మనం ఇప్పుడు ఈ 3 కలర్స్ 4 కలర్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏదో ఒకటి ఊలు తీసుకుని మనము ఏ కలర్ అయినా పర్వాలేదు, అది మనం ఇట్లాగా దీనికి రోల్ చేయాలన్నమాట. ఓకే, మరి మీరు ఏ సైజులో చుట్టాలి? మనకి పిట్ట బర్డ్ ఏ సైజులో కావాలంటే ఎలా చూసుకోవాలి? అంటే ఇప్పుడు మనం కార్డ్బోర్డు లెంగ్త్ 6 సెంటీమీటర్స్, విడ్త్ 3 సెంటీమీటర్స్ ఉండేలాగా ఒకటి తీసుకోవాలి, ఒక పీసు. అట్లాగే ఇందులోనేమో 4.5 లెంగ్త్ ఉండాలి, 3 ఏమో విడ్త్ ఉండాలి అన్నమాట. ఇట్లాగా 2 పీసెస్ తీసుకోవాలి. చిన్న సైజువి 2 కార్డ్బోర్డ్స్ తీసుకున్నారు, పెద్ద సైజు ఒకటి తీసుకున్నాను అనమాట. ఈ పెద్ద సైజు ఎందుకంటే ఇది బాడీకి వస్తుంది, ఇది మెయిన్ బాడీ అన్నమాట. ఇట్లా చుట్టుకోవాలి. అట్లాగే ఇప్పుడు దీనికి కూడా వేరే కలర్ తీసుకుని, సో ఒకటి లైట్ ఒకటి డార్క్ తీసుకుంటే అంటే మనం అంటే బర్డ్ కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి మనం డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయొచ్చు, అది మన చాయిస్ అన్నమాట. ఇప్పుడు దీనికి కూడా ఇట్లాగా, సో ఒక దాని మీద ఒక రాకుండా వరుస సైడ్ గా రావాలన్నమాట. ఇలా దగ్గరగా సైడ్ కి రావాలన్నమాట. ఇట్లా మొత్తం ఫిల్ చేసుకోవాలి. సో వూల్ తో బర్డ్ అంటే ఎలా వస్తుంది అని నేను ఆలోచిస్తున్నాను. ఇట్లా ఇది కూడా సేమ్ అంతే, కంప్లీట్ అయ్యే వరకు మీరు చుట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లాగా మనము ఇప్పుడు వైట్ ఉంది కదా, వైట్ బ్లూ ఈ 2 కలిపి చుడుతుంది అనమాట. అంటే కొంచెం కలర్ఫుల్ గా అందంగా ఉండడానికి వింగ్స్ సైడ్ అన్నమాట. ఇది ఎలా వచ్చిందండి ఐడియా మీకు? చూసారా, ఎక్కడన్నా ఎవరైనా నేర్పించారా, లేకపోతే మీరే ఆలోచించి చేశారా? అంటే నేను దీనికి సంబంధించి వేరేది చూసాను, ఇది నాది ఓన్ అన్నమాట. ఇది ఓకే. ఇంకో ఐటమ్ చూసి దానికి ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇది యాడ్ చేస్తే బాగుంటుంది అని నేను కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాను. ఓకే, ఇప్పుడు ఇలా చుట్టుకున్న తర్వాత మనము ఒక సైడు ఇట్లాగా మనం కట్ చేసుకోవాలన్నమాట. అట్లాగే దీన్ని కూడా ఇట్లా
సో టాప్ లో కట్ చేసుకుంటే మనకు వరుస పోకుండా ఉంటుంది. పోకుండా ఉంటుంది అన్నమాట. మళ్ళీ మధ్యలో కట్ యూనిఫామ్ గా చేస్తే రావడానికి అన్నమాట మనకి. సో మనం చుట్టిన ఎడ్జ్ ప్లస్ పైన ఎడ్జ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇట్లా వస్తుంది. ఓకే, ఓపెన్ చేసేస్తాం కదా, చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. ఓకే. సో పెద్ద సైజ్ ని కొంచెం ఎక్కువ చుట్టారు కదా అంటే ఇది 6 సెంటీమీటర్స్ కదా ఇది. అవును. ఇది 4.5 కదా. 4.5 ని మనం డబల్ చేసాం అన్నమాట. ఇట్లా వస్తుంది. సో కొంచెం ఎడ్జెస్ ఎక్కువ తక్కువ ఉన్నా మనం కట్ చేసుకుని నీట్ గా కట్ చేసుకుంటే చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇట్లా పరిచినట్టు పెట్టుకోవాలి. ఓకే. అన్నపూర్ణ గారు ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏదైతే లెంగ్త్ ఎక్కువది తీసుకున్నామో ఫస్ట్ ఇది తీసుకోవాలండి. ఇది తీసుకుని దీని మీద ఇది అడుగు భాగం అన్నట్టు బర్డ్ కి బాడీ పార్ట్ లో అడుగు భాగం కింద వస్తుంది. ఇది దీని మీద పెట్టాలి. ఓకే, అడ్డంగా పెట్టాలి. పెట్టాలన్నమాట. తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని ఇట్లాగా ఫోల్డ్ చేయాలి. ఇట్లా ఫోల్డ్ చేస్తే ఇట్లా లాగి పట్టుకుని మనం ఒక నాట్ వేసుకోవాలి. ఇదే కలర్ దాంతో నాట్ వేసుకోవాలి. సో దాంట్లోంచి ఒక వరుస లాగారు, దాంట్లోంచి పెట్టుకోవాలి. సేమ్ కలర్ నాట్ వేసుకుని సో ఊల్తో చేస్తే మనం ఈజీ వాషబుల్ కూడా ఉంటుంది కదండి. వాష్ చేసుకోవచ్చు చక్కగాను. పిల్లలు ఆడుకున్నా కూడా అందులో డేంజర్ ఏమి ఉండదు, హాయిగా ఆడుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఈ ఎల్లో కలర్ లోంచి ఇందులోనే ఒక పీస్ తీసుకుని ఓకే ఇప్పుడు దీన్ని ఇట్లా లాగి దీన్ని కూడా ఒక నాటు వేయాలి. సేమ్ ఇది ఎలా వైపు తీసుకొని మనం నాట్ వేసామో ఇది కూడా అలాంటి వైపు తీసుకొని నాట్ వేయాలి. ఓకే, ఇట్లా నాటేస్తాం. ఓకే, వేసిన తర్వాత దాన్ని ఈ ఎల్లో కలరు కిందకు వచ్చేటట్టుగా ఈ భాగం కిందకు వచ్చేటట్టుగా చూసుకుని ఇట్లా పట్టుకుని దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, చేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం బ్లూ వైట్ వూల్ తీసుకున్నాం కదా, దాన్ని ఈ ఎల్లో దాని మీద పెట్టాలి. ఏదైతే చిన్న సైజు 4.5 సెంటీమీటర్స్ ఇప్పుడు ఎల్లోను ఇది కూడా సేమ్ సైజే ఉంటుంది. ఇది ఒక్కటే లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఇది వింగ్స్ కింద వస్తుంది అనమాట. ఇది దీని మీద పెట్టాలి, ఎల్లో దాని మీద పెట్టాలి. పెట్టి ఒక వేస్ట్ పేపర్ తీసుకుని దాన్ని ఇట్లా క్రష్ చేసి అంటే కొంచెం ఓవెల్ షేప్ లో అనమాట. బాడీ పిట్ట కొంచెం ఉబ్బినట్టుగా దాని షేప్ రావడం కోసం, అది బాడీ కోసం అని మనం సపోర్ట్ కోసం అని ఇది చేస్తాం అనమాట. ఇట్లాగా క్రష్ చేసి ఓవెల్ షేప్ లో కొద్దిగా పొడవుగా దీని మీద పెట్టాలి. ఏదైతే కాంట్రాస్ట్ వూల్ తీసుకున్నామో దాని మీద పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు ఇట్లా సైడ్కి, ఇది అడుగు భాగం బాడీ అడుగు భాగం కింద వస్తుంది. ఇప్పుడు ఈ పైది ఇలా స్ప్రెడ్ చేస్తూ మనం ఈ పేపర్ కనిపించకుండా మనము దాన్ని కవర్ చేస్తూ రావాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇట్లా సర్ది సో పేపర్ అంతా కవర్ చేస్తూ మనం ఊల్ అంతా వరుసగా వచ్చేలాగా పెట్టుకోవాలంటే కింద ఎక్కడ ఏం కనిపించకుండా. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఒక చిన్న ఆరెంజ్ కలర్ పేపర్ తీసుకుని దీన్ని మనకి అందాజుగా దానికి బీక్ అనమాట. ఓకే, ఇట్లాగా రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసుకుని చిన్నది ఇట్లాగా మనం కోన్ ఆకారంలో చుట్టేసుకుని ఓకే చివర్లో కత్తిరించారు. ఇట్లాగా బీక్ అతికి పెట్టేసి మనం బ్లాక్ టిక్లీస్ తీసుకొచ్చి ఐస్ పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా క్యూట్ కలర్ఫుల్ బర్డ్ రెడీ అనమాట. ఇట్లాగా చేసింది నా దగ్గర ఉన్నది, అది నేను చూపిస్తాను. ఓకే, ఇంత అందమైన క్యూట్ పిట్టల్ని తయారు చేసి చూపించినందుకు చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. చూసారు కదా సకులు, అన్నపూర్ణ గారు తయారు చేసిన అందమైన పిట్టలు ఎంత బాగున్నాయి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ ఉంటే చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 0402325556540. మరొక అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రకృతిలో ప్రాణికోటిని దైవ సమానంగా పూజించే గొప్ప సంస్కృతి భారతీయుల సొంతం. మనకు మేలు చేసే ప్రతిదీ దైవమే. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది. అందుకే మనం చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని,
ఒకటేమిటి, సమస్త జీవకోటిని దైవంగా భావిస్తాం. మన పండుగల్లో ప్రతిదీ ప్రకృతి సంబంధమైనదే. ప్రకృతికి మేలు చేసే అంశాలు మన పండుగల్లో కనిపిస్తాయి. పాములు భూమి అంతర్భాగంలో జీవిస్తూ భూసారాన్ని కాపాడుతాయి. పంటలను నాశనం చేసే వేల జీవరాశుల భూమి లోపల ఉంటాయి. పాములు వాటిని తింటూ పరోక్షంగా రైతులకు మేలు చేస్తాయి. ఇలా పాములే కాదు, మనకు మేలు చేసే ప్రతి దాన్ని పూజించే సంస్కృతి ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.